తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్స్ జైరాబాద్ సంస్థలో 800కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన మెగా జాబ్ డ్రైవ్ విజయవంతంగా జరిగింది. ఈ జాబ్ డ్రైవ్ సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించారు. ఈ జాబ్ డ్రైవ్కు మొత్తం 756 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా వారిలో 78 మందికి ఉద్యోగ ఆఫర్ లెటర్లు మున్సిపల్ చైర్పర్సన్ వనితా సంతోష్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఎంపికైన అభ్యర్థులను అభినందించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇంద్రా ప్రియదర్శిని, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వనితా సంతోష్ కుమార్, డిఐసి జనరల్ మేనేజర్ తుల్జా నాయక్, టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ, మహీంద్రా అండ్ మహీంద్రా స్కిల్ డెవలప్మెంట్ హెడ్ డాన్ లెవిస్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని నిజం చేసుకోవడానికి ఇలాంటి జాబ్ మేళా అనేది ఒక వేదికగా మారుతుంది. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అనేవాళ్ళు దేశ నిర్మాణంలో ఎంతో ముఖ్య పాత్రలు పోషిస్తారు. మీకున్న టెక్నికల్ స్కిల్స్తో కంపెనీలను ముందుకు నడపవచ్చు. మీ చేతుల్లోనే మన భారతదేశ అభివృద్ధి ఉంది. మరి మన ప్రజాప్రభుత్వం కూడా యువతకి ఉపాధి అందించడానికి ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాగే మరియు పరిశ్రమలతో భాగస్వాముల ద్వారా యువతకి ఉద్యోగం అందించేలాగా చేస్తుంది. మరి మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన కంపెనీ ప్రతినిధులతో కలుసుకోండి, మీ యొక్క ప్రతిభని చూపించండి, మీలో నమ్మకం ఉంచుకోండి, కష్టపడండి. కష్టపడే వారికి ఎప్పటికైనా అవకాశం అనేది వస్తుంది. కళలు చాలా పెద్దగా కనండి, వాటిని సాధించడానికి కష్టపడండి. మీ విజయం అనేది కేవలం కుటుంబానికి కాదు, మన సమాజానికి, దేశానికే గర్వకారణంగా మారాలి. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.